ఈ రాజకీయ నాయకులకి ఎక్కువగా అలంకరించుకున్న, ఎక్కువగా నగలేసుకున్న, ఎక్కువగా కొంచెం బాగా రిచ్గా కనిపించిన అది ఎదుటోళ్ళ దృష్టిలో పడిపోతాము అనుకొని వాళ్ళు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మహిళలు అంటేనే ఫ్యాషన్కి, సాంప్రదాయానికి, కట్టుబొట్టు, నగలు, చీరలు ఇవన్నీ చాలా ఎక్కువ మహిళలకు ఇష్టం. అలాంటి మహిళా జన్మెత్తిన మీకు ఈ రాజకీయాల్లోకి ఉంటే అలాంటి అలంకరణలు దూరం అవుతాయన్న ఆలోచన కలగలేదా? ఒకటి అండి, అప్పుడు పాలిటిక్స్ వేరు, ఇప్పుడు పాలిటిక్స్ వేరు. నేను చెప్తున్నాను, అప్పుడు స్టైల్ చేయడానికో లేకపోతే పెద్ద పెద్ద కార్లలో తిరగడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినాను కాబట్టి చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, నాన్న అంబాసిడర్లోనే తిరిగేవారు, పెద్ద కార్లు ప్రిఫర్ చేసేవారు కాదు. జనాలలో కూడా ఆ థాట్ ఉంటుండే కరప్టెడ్ వాళ్ళే ఎక్కువ తిరుగుతారని. అదే ఇప్పుడైతే పెద్ద కార్లు వెళ్ళకుండా మనం చిన్న కార్లు వెళ్తే ఈయనేంటి డ్రామా ఆడుతున్నారు. డ్రామా ఆడడమే కాదు, వాళ్ళు ఒక ఇమేజ్ అయిపోయింది మాట. నా కొడుకు నాకు చెప్తాడు, అమ్మ నువ్వు ఇంకా ఇన్నోవాలో తిరుగుతావు, మనం పెద్ద బండి తీసుకోవాలా. పొలిటీషియన్స్ అంటే పెద్ద బండ్లలో తిరగడము, ఒక స్టేచర్ మెయింటైన్ చేయడము ఇప్పుడు పాలిటిక్స్ ట్రెండ్ అయిపోయినాయండి. మీరు చెప్తుంది అది పాతకాలపు పాలిటిక్స్, ఇప్పుడు పాలిటిక్స్లో ఎంత ట్రెండింగ్ ఉంటే నగలేసుకొని రాజకీయాలు ప్రచారాలకు వాటికి రాలేదు కదా. అది చెప్తున్నా, మా నాన్నగారిని చూసి మాకు సింప్లిసిటీ అలవాటు అయిందండి. మేము ఇప్పుడు ఇట్లే కాదు, ఈవెన్ మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా సింపుల్గానే ఉంటాము. ఒకటి స్కూల్లో కూడా మనల్ని ఎవరు పీజీఆర్ బిడ్డ అని గుర్తుపట్టేవారు గారు, అందరితో మమేకమై అందరితో కలిసిమెలిసి ఉండేవారు. మేము పేర్లు కూడా ఎప్పుడు మా నాన్న ఇది మా నాన్న అది అని ఎప్పుడు చెప్పుకోలేదు. ఆ అహంకారం మాలోకి రాలేదు, ఎందుకంటే నాన్న ఎప్పుడు కూడా చెప్పేవారు అందరితో కలిసిపోయి ఉండాలి, అందరిలో మనం ఒకరం, మనమేం సపరేట్ కాదని. అదే మాకు అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా ఇట్లనే సింపుల్గా ఉంటాం, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అట్లనే వెళ్తాను, బయట అట్లనే వెళ్తాను. నేను స్వతహాగా మేమందరం కూడా చాలా సింపుల్ అండి, సింపుల్గానే డ్రెస్అప్ అవుతాము. కష్టం నాకు రాలేదు, పాలిటిక్స్ లోకి వచ్చిన అంత సాక్రిఫైస్ అయితే నేను చేయలేదు. నేను అనుకున్నాను రాజకీయాలకు త్యాగం చేశారేమో, ఎందుకంటే ప్రచారాల్లో చూశాను సింపుల్ చాలా లో కాస్ట్ డ్రెస్సులు వేసుకోవడము, చక్కగా మామూలుగా ప్రజల్లో ఒక అమ్మాయి లాగా కనపడడం జరుగుతుండేది. సో మీలో ఆ ధనవంత్ పీజీఆర్ సంపాదించిన సొత్తులు నగలు కొనుక్కోలేదా ఏమా, మంచి డ్రెస్సులు కొనుక్కోలేదా ఏమా అన్నట్టుగా కూడా తిరిగారు. మా అత్తగారు వాళ్ళు కూడా ఉన్నాయి, అట్లేం లేదు, లేకని కాదు, సింప్లిసిటీ అలవాటు అయిపోయింది మాకు బాగా. ముందు నుంచి కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటే అట్లా పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతానండి. చాలా మంది కూడా అంటారు అట్లే అంటే కొంచెం చూస్తూ చూస్తూ చేంజెస్ రావాలి. అదే కాకుండా నేను ఇప్పుడు కూడా డ్రెస్సెస్ వేసుకుంటాను, చీరలు చాలా తక్కువ కట్టుకుంటాను. చాలామంది అడ్వైజ్ చేశారు నన్ను, పాలిటిక్స్లో తిరిగేవారు చీరలు వేసుకోవాలా, హుందాగా కనిపిస్తుంది, ఒక స్టేచర్ ఉంటుందని. అది నాకు అలవాటు కాలేదు. లేదండి, నేను ఎప్పుడు కూడా ఇట్లనే ఉండాలి తెలుసుకున్నాను. ఎందుకంటే మనకు కంఫర్ట్ ఇది, మనం పబ్లిక్లో వెళ్ళేటప్పుడు పొద్దున్న పోతే రాత్రి వరకు మేము పబ్లిక్లో ఉంటాం. ఏ డ్రెస్ కంఫర్టబుల్ ఉంటే ఆ డ్రెస్లోనే ఉండడం ఇంపార్టెంట్. మనం ఎట్లా ఉన్నామన్న కన్నా పీపుల్తో కనెక్ట్ అవుతున్నామా లేదా. నేను ఏంటి చీర కట్టుకున్న అట్లనే కనెక్ట్ అవుతున్నాను, డ్రెస్ వేసుకున్న అట్లే కనెక్ట్ అవుతున్నా, కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ప్రజలతో మనం కనెక్ట్ అవుతూ ప్రజల మనోభావాలకి తగ్గట్టు మనం ఉంటే డెఫినెట్గా ఇది ఇష్యూ కాదని అనిపిస్తుంది. కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు, కానీ అంటే అడ్వైస్ ఇస్తుంటారు, కానీ నేను అంతగా పట్టించుకోను. నాకు అది ఎప్పుడు ఒక ఆటంకం అనిపించలేదు. కట్టుకోవాలంటే అది కట్టుకుంటాను, ఇది కట్టుకుంటాను, కానీ మ్యాక్సిమం డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తూ నేను పబ్లిక్లోకి వెళ్తాను. సో ఓవరాల్గా నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయబోతున్నారా? ఇంకా నేనేం డిసైడ్ చేసుకోలేదండి. రాజకీయంగా ఒకటి డిసైడ్ అయితే మనం మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాగా, ఒక నా టార్గెట్ ఏంటంటే ప్రజల్లో ఉండడం ముఖ్యం. కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నాయి. ఇప్పుడున్న నా కార్పొరేటర్ దానికి నేను జస్టిఫై చేయాలా, నేను అనుకున్న టార్గెట్స్ అది పనులు కంప్లీట్ చేయాలా, ఆ తర్వాత నేను నెక్స్ట్ ఆలోచిస్తానండి. నాకైతే ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ఆలోచనలు కంటెస్టింగ్ కానీ చెయ్యాలని అనుకోలేదు, చెయ్యొద్దు అనుకోలేదు. ఒకటైతే ప్రజల్లో ఉండేటట్టు నేను చూసుకుంటానండి. అది కార్పొరేటర్ అనే కాదు, ఇంకేదైనా ఇదే కానీ ప్రజలతో సత్సంబంధాలు. ఎందుకంటే పదవని కాదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన దగ్గరికి మనం పబ్లిక్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ ఉండాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా మనం హెల్ప్ చేస్తామనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ పదవి రూపం అనే కాదు, ఆ కాన్ఫిడెన్స్ నాకు కార్పొరేటర్ కాకపోయినా మన పబ్లిక్కి నేను సర్వీస్ చేయాలనుకున్నప్పుడు నా పదవికి నేను రాజీనామా చేస్తానంటే నాకు అవసరం కూడా లేదు. పబ్లిక్కి కాన్ఫిడెన్స్ వాళ్ళ నీడ్స్కి క్యాటర్ చేసే స్థాయికి నేను రావాలని నేను అనుకుంటున్నానండి, అంతే.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.